తెలంగాణ రాజధాని హైదరాబాద్ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చాలా విషయాల్లో దేశంలోని ఇతర నగరాల కంటే భాగ్యనగరం ముందంజలో ఉంది. అందుకే ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది ప్రజలు హైదరాబాద్కు వలస వస్తున్నారు. అయితే నెంబర్ 1 సిటీగా నిలవాలని అనుకుంటున్న మన నగరానికి తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. హైదరాబాద్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. సౌత్ ఇండియాలోని మెట్రో సిటీస్లో అత్యధిక కాలుష్యం ఉన్న నగరంగా హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఈ విషయం గ్రీన్ పీస్ ఇండియా అధ్యయనంలో వెల్లడైంది. స్థాయిలు తెలుసుకునేందుకు గ్రీన్ పీస్ ఇండియా ఓ సర్వే చేపట్టింది. ఇందులో ఇతర నగరాల కంటే భాగ్యనగరంలోనే వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. బెంగళూరు, కొచ్చి, చెన్నైతో కంపేర్ చేస్తే హైదరాబాద్లో 2.5 pm కాలుష్య కారకాలు అధికంగా ఉన్నాయని బయటపడింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొన్న ప్రమాణాల కంటే 14 రెట్లు ఎక్కువగా మన సిటీలో కాలుష్యం విడుదలవుతుంది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లోను కాలుష్య నగరాల లిస్టులో భాగ్యనగరం చేరడం అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. హైదరాబాద్లో వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల జాబితాలో బంజారా హిల్స్, కేబీహెచ్పీ ముందున్నాయి. బంజారా హిల్స్లో 127 AQI, కేబీహెచ్పీలో 124, జూ పార్క్ ఏరియాలో 144, సైదాబాద్లో 100 AQI వాయు కాలుష్యం చేరింది. ఇండస్ట్రీలు ఎక్కువగా ఉన్న మల్లాపూర్, నాచారం, బాలానగర్, పటాన్చెరు, పాసమైలారం ఏరియాల్లో కూడా ఎయిర్ పొల్యూషన్ అనూహ్యంగా పెరిగింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో న్యూఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత కోల్కతా, హైదరాబాద్ ఉన్నాయి. ఆర్థిక రాజధాని ముంబై కంటే భాగ్యనగరంలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉండటం గమనార్హం. మన సిటీలో రోజుకు 7,000 మెట్రిక్ టన్నుల చెత్త విడుదల అవుతుండటంతో కాలుష్యం పెరుగుతుంది. హైదరాబాద్ నగర శివార్లో డంపింగ్ యార్డు నుంచి తీవ్ర దుర్గంధం వెలువడుతుంది. 4 వైపులా శరవేగంగా విస్తరిస్తున్న సిటీలో జనాభాతో పాటు వెహికల్ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ఇప్పటికే మన సిటీలో 70 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటి నుంచి ఉత్పత్తి అయ్యే పొగ కాలుష్యం పెరగడానికి కారణమవుతుంది. రోడ్లు, భవన నిర్మాణాలు కూడా వాయు కాలుష్యం ఈ స్థాయికి చేరడానికి ఒక కారణమని ఎక్స్పర్ట్ అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే 5 ఏళ్లలో నగరంలో కాలుష్యం మరింత పెరిగి చివరికి ముక్కు మూసుకొని జీవనం గడిపే పరిస్థితి రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి హైదరాబాద్ను కాలుష్యం బారి నుండి బయట పడేయాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.